హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు డిజైన్ ఏం వేసాం, ఎలా స్టిచ్ చేసాం అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ నెక్ రౌండ్ కోసం థ్రెడ్ పైపింగ్ అనేది అంటించడం జరిగింది. గ్లూ అనేది పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే థ్రెడ్ వర్క్ అనేది చేసుకోవాలి. అంటించిన వెంటనే మనం థ్రెడ్ వర్క్ చేసుకోవడం వల్ల థ్రెడ్ వర్క్ అనేది చేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది అటు ఇటు జరిగిపోవడం జరుగుతుంది. నేను థ్రెడ్ వర్క్ చేయడానికి 2 కలర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ నేవీ బ్లూ కలర్ థ్రెడ్ అనేది తీసుకోండి. లాంగ్ అండ్ షార్ట్ అనేది థ్రెడ్ వర్క్ మీద చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఆపోజిట్ కాంబినేషన్లో రెడ్ కలర్ అనేది థ్రెడ్ తీసుకుని దాన్ని పైపింగ్ థ్రెడ్ మీద లాంగ్ అండ్ షార్ట్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వర్క్ అనేది నిదానంగా థ్రెడ్ వర్క్ చేస్తున్నప్పుడు చేసుకోవాలి. థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు నీడిల్ అనేది గట్టిగా ప్రెస్ చేసి లాగడం వల్ల వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వడమే కాకుండా థ్రెడ్ అనేది అంత మాటలు తెగిపోతూ ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు నిదానంగా చేసుకోవాలి. అదేవిధంగా మనం థ్రెడ్ వర్క్ చేసాం కదా నెక్ రౌండ్ కోసం, దాన్ని ఆనుకుంటూ షుగర్ బీడ్స్ అనేవి నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా షుగర్ బీడ్స్ అనేవి దగ్గరగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవాలి. అలా మనం పైపింగ్ థ్రెడ్కి బోత్ సైడ్స్ కూడా షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా నిదానంగా వర్క్ చేసేటప్పుడు కంగారు పడకుండా వర్క్ అనేది చేసుకోవాలి. వర్క్ చేస్తున్నప్పుడు థ్రెడ్ అనేది ఫోర్స్తో లాగకూడదు. తర్వాత షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేయడం జరిగింది. మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ని ఆనుకుంటూ షుగర్ బీడ్స్ అనేవి దగ్గరగా స్టిచ్ చేయడం జరుగుతుంది. అలా నేను షుగర్ బీడ్స్ ఇంకా థ్రెడ్ వర్క్ మీడియం కలర్ గోల్డ్ కలర్ బీడ్స్ అదేవిధంగా షుగర్ బీడ్స్ అనేవి నెక్ రౌండ్ కోసం లైన్స్ అనేవి డ్రా చేసి స్టిచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియం సైజ్ కుందన్స్ అనేవి తీసుకుంది. గోల్డ్ కలర్ కుందన్స్ అవి 2 అంగుళాల గ్యాప్తో అంటించడం జరిగింది. గ్లూ అనేది ఆరిన తర్వాత దానికి అవుట్లైన్ అనేది షుగర్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరిగింది. ఆ షుగర్ బీడ్స్కి మరొక అవుట్లైన్ అనేది స్మాల్ సైజ్ ముత్యాలను తీసుకోండి స్టిచ్ చేయడం జరుగుతుంది. డిజైన్ అనేది నిదానంగా ఇంకా నీట్గా అందంగా చేసుకోవాలి. చూసారా, ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరిగింది. తర్వాత వైట్ కలర్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరిగింది. మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో దానికి కుందన్ షేప్ ఉన్న బీడ్స్ అనేవి ఉపయోగించుకోండి. చివరిన ఒక ముత్యాన్ని ఉపయోగించి స్టిచ్ చేశాను. ఇప్పుడు మరొక డిజైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డిజైన్ కూడా నెక్ రౌండ్ చుట్టూ థ్రెడ్ పైపింగ్ అనేది అంటించడం జరిగింది. థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు యథావిధిగా గ్లూ అనేది పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే థ్రెడ్ వర్క్ చేయాలి. లేదంటే థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు మనం వెంటనే వర్క్ స్టార్ట్ చేసినట్లయితే థ్రెడ్ ఏదైతే అంటించుకున్నామో పైపింగ్ థ్రెడ్ అది అటు ఇటు జరిగి వర్క్ అనేది డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్క్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న థ్రెడ్స్ వచ్చి గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది అంగుళన్నర గ్యాప్ అనేది మనం యూజ్ చేసుకుంటూ లాంగ్ అండ్ షార్ట్ అనేది పైపింగ్ థ్రెడ్ మీద స్టిచ్ చేయడం జరుగుతుంది యథావిధిగా వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత దానికి ఆపోజిట్ కాంబినేషన్ రెడ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకోవడం జరిగింది. రెడ్ కలర్ థ్రెడ్ తీసుకోండి. మధ్యలో ఏదైతే మనం అంగుళన్నర గ్యాప్ వదులుకోవడం జరిగిందో అక్కడ రెడ్ కలర్ థ్రెడ్తో నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలా ఒక్కొక్కటిగా నిదానంగా థ్రెడ్ వర్క్ అనేది చేసుకుంటూ రావాలి. థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు మనం ఏమాత్రం ఫోర్స్తో నీడిల్ లాగినా కూడా మనం వర్క్ చేసేటప్పుడు ఆ థ్రెడ్స్ అనేవి తెగిపోతూ ఉంటాయి. వర్క్ అనేది పీచ్ అనేది లాగేయడం జరుగుతుంది. కాబట్టి వర్క్ చేసేటప్పుడు కొంచెం మనం నీడిల్ని లూజ్గా కింద దారాన్ని వదులుకుంటూ ఉంటే వర్క్ అనేది నీట్ పర్ఫెక్షన్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా థ్రెడ్ వర్క్ చేసిన తర్వాత బోత్ సైడ్స్ కూడా నేను షుగర్ బీడ్స్ని యూజ్ చేసి స్టిచ్ చేయడం జరుగుతుంది నెక్ రౌండ్ చుట్టూ. షుగర్ బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఏదైతే థ్రెడ్ వర్క్ చేసుకున్నామో ఆ థ్రెడ్ వర్క్ని ఆనుకుంటూ షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేయడం వల్ల నెక్ రౌండ్ అనేది మరింత నీట్గా ఇంకా అందంగా వర్క్ అనేది కనిపించడం జరుగుతుంది, గ్యాప్స్ అనేవి లేకుండా. తర్వాత 1 ఇంచ్ గ్యాప్తో నేను మిర్రర్స్ అనేవి అంటించడం జరిగింది.
డైమండ్ షేప్ మిర్రర్స్ తీసుకున్నాను. ఆ డైమండ్ షేప్ మిర్రర్స్ అనేవి 1 ఇంచ్ గ్యాప్స్తో అంటించడం జరిగింది. గ్లూ అనేది పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. లేదంటే మిర్రర్స్ చెరిగిపోవడం, తర్వాత వాటిని సర్దుకోవడం అది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. వర్క్ కూడా అంత నీట్ ఫినిషింగ్ ఉండదు. మిర్రర్ వర్క్ చేసినా, కుందన్ వర్క్ చేసినా ఆ కొనల దగ్గర ఏదైతే షేప్ మనకి ఉండిందో ఆ షేప్ అనేది అలా కోన్లు అనేవి పర్ఫెక్ట్గా తేలాలండి. చాలామంది రౌండ్ షేప్ తేల్చేస్తారు. కాబట్టి వర్క్ చేసేటప్పుడు చూసుకోండి ఆ కొనలు తేలుతున్నాయా లేవా అనేది మనకి అర్థమయ్యి మనం చేయగలిగితే వర్క్ సగం ప్రాసెస్ మనకు వచ్చేసినట్టే. చూసారా, ప్రతి మిర్రర్ దగ్గర 4 సైడ్స్ కూడా కొనలు చాలా అందంగా ఇంకా నీట్గా రావడం జరిగింది. ఏదైతే మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నానో అక్కడ నేను స్టోన్స్ అనేవి పొట్టిపల్లి స్టోన్స్, రౌండ్ స్టోన్స్ అనేవి అందించడం జరిగింది. వర్క్ అనేది అలా ఫినిష్ అయింది. తర్వాత నెక్స్ట్ డిజైన్, మరో డిజైన్ అనేది ఎలా స్టార్ట్ చేసాం, వీ షేప్ నెక్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ వీ షేప్ నెక్ మొత్తం నేను వీ షేప్ నెక్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వీ షేప్ ఏ షేప్ తీసుకున్నా మన షేప్ అనేది మనకి తేల్చడం రావాలండి. స్టిచ్ చేసేటప్పుడు చాలామందికి వర్క్ వచ్చు, కాకపోతే షేప్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం పెట్టుకున్న షేప్ పర్ఫెక్ట్గా తేల్చడం రాదు. అది తేల్చడం పర్ఫెక్ట్గా రాగలిగితే వర్క్లో 90% వర్క్ వచ్చేసినట్టే. చాలామందికి ఆ షేప్ అనేది తేల్చడం రాగే వర్క్ అనేది అంత నీట్గా కనిపించదు. సో అది బాగా నేర్చుకోండి. ఏదైతే వీడియోలో చూస్తున్నారో షుగర్ బీడ్స్ స్టిచ్ చేశాను. తర్వాత షుగర్ బీడ్స్ని అనుకుంటూ మీడియం కలర్ గోల్డ్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. సేమ్ ప్యాటర్న్లో మీడియం కలర్ గోల్డ్ బీడ్స్ని అనుకుంటూ షుగర్ బీడ్స్ అనేవి మరో లైను స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు ఎక్కడ షేప్ ఉందో అక్కడ మనం పర్ఫెక్ట్గా తేల్చుకోవాలండి, లేదంటే నీట్గా వర్క్ అనేది కనిపించదు. తర్వాత నేను కుందన్స్ అనేవి యూస్ చేయడం జరిగింది. పింక్ కలర్ కుందన్, అదేవిధంగా గ్రీన్ కలర్ కుందన్, 2 రకాల కుందన్స్ యూస్ చేయడం జరిగింది. ఆ 2 రకాల కుందన్స్ 1 ఇంచ్ గ్యాప్తో అంటించాను. అవి పూర్తిగా గమ్ అనేది పూర్తిగా ఆరిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కుందన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రౌండ్ నేను షుగర్ బీడ్స్ యూస్ చేసుకోండి, చివరన ఒక ముత్యాన్ని యూస్ చేసుకోండి, అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. కుందన్ షేప్ పెట్టినప్పుడు మనం షుగర్ బీడ్స్ స్టిచ్ చేసినప్పుడు కూడా ఆ కుందన్ షేప్ మాత్రమే మనకు ఆ షేప్ అనేది రావాలి. అక్కడ కుందన్ ఉన్నా లేకపోయినా మనం హాఫ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తేల్చుకోగలగాలండి. అలా తేల్చుకోగలిగితే వర్క్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో ఉండడం జరుగుతుంది. అలా జాగ్రత్తగా ప్రతి కుందన్కి కూడా నేను అవుట్లైన్ షుగర్ బీడ్స్ ఇంకా వైట్ కలర్ బీడ్ అనేది యూస్ చేసి స్టిచ్ చేయడం జరుగుతుంది. మన వర్క్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు అందించడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో చేసి మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ అనేవి లైక్ చేసి మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైతే మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మధ్యలో మాత్రం వైట్ కలర్ బీడ్స్, అదేవిధంగా బొట్టుపిల్ల స్టోన్స్, అదేవిధంగా రౌండ్ స్టోన్స్ యూజ్ చేసి గ్లూతో అంటించడం జరిగింది. గ్లూ అనేది ఆరిన తర్వాత మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఇలా రావడం జరిగింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.